హలో మేడం, నేను గోపాల్ని. చెప్పు గోపాల్. ఆ సరస్సు మీద ఎఫ్ఐఆర్ ఓపెన్ చేశారా? దాని కన్నీళ్లతో స్టేషన్ నిండిపోయిందా? లేదు మేడం, భయంతో నా షర్ట్ మొత్తం తడిచిపోయింది. మన ప్లాన్ మొత్తం మిస్ఫైర్ అయిపోయింది మేడం. వాట్? ప్లాన్ మిస్ఫైర్ అవ్వడం ఏంటి? అంటే మేడం, సరస్సు మార్ఫింగ్ చేసిన వీడియోలో ఫేస్ చేంజ్ చేశాం, కానీ అది మీ మెడ మీద ఉన్న టాటూ వల్ల వీడియో ఫేక్ అని తెలిసిపోయింది మేడం. నా మెడకున్న టాటూనా? అంటే మేడం, సరస్సు ఫేస్ని మీ బాడీకి అటాచ్ చేశాం. అది రాహుల్ కనిపెట్టి సరస్సు కాదని వాదించి సరస్సును రిలీజ్ చేసి తీసుకెళ్లిపోయాడు మేడం. షిట్! వాడికంత నాలెడ్జ్ ఎలా వచ్చింది? అసలు ఆ వీడియో రాహుల్కి ఎవరు పంపారు? ఆ పోలీస్ ఆఫీస్లో పంపించుండొచ్చు మేడం. మరి ఇప్పుడు కేసు సంగతి ఏంటి? ఇంకేముంది మేడం, ఫాల్స్ అలిగేషన్ అని కేసు కొట్టేశారు మేడం. వెంటనే వేరే కేసు బుక్ చేయాల్సింది. అసలే రాహుల్ చాలా కోపంగా ఉన్నాడు మేడం. ఎక్కడ నిజాన్ని పసిగట్టి నా మీద కసి పెంచుకుంటాడని పారిపోయి వచ్చేశాను మేడం. మీ మేడంకి ఇన్ఫార్మ్ చేసావా? లేదు మేడం, ఇప్పుడే చెప్తాను. ముందు తనకి చెప్పు. మొత్తం ప్లాన్ అంతా అప్సెట్ అయింది. వీడియో క్వాలిటీ బాగుందనుకున్నాను కానీ ఇలాంటి క్లూస్ ని వాడు కనిపెడతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ వీడియోలో ఉన్నది నేనేనని తెలిస్తే రేపు తప్పించుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. చేసిన తప్పులు తెలిసిపోతే వాగ్దేవి కుటుంబం నన్ను బ్రతకనివ్వదు. ఇప్పుడేం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? ఎలా తప్పించుకోవాలి? ఇదెలా బయటకు వచ్చింది? శ్యామల ఆంటీ దగ్గర రౌడీలే అనుకుంటే ఇప్పుడు ఆ లాయర్ కూడా సేమేనా? ఓ షిట్! ఇప్పుడు ఏం చేయాలి? తేజబాబు, అమ్మగారు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఏ ప్రాబ్లం లేదు. నువ్వు కూడా వచ్చేసావు కాబట్టి మా అందరికీ కూడా చాలా హ్యాపీ. సరసు, నువ్వు తొందరగా తిరిగి రావాలని అందరికన్నా ఎక్కువ నేనే వెయిట్ చేశాను తెలుసా? రాహుల్, ఇప్పటికైనా సరస్సు విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వలేదని నమ్మకం వచ్చిందా నీకు? అవును రాహుల్, అయినా సరస్సుని ఎలా విడిపించావు? ఎవరైనా లాయర్ని అసైన్ చేశావా? లేదు తేజ, రాహుల్ లా పాయింట్లు మాట్లాడి తనని విడిపించాడు. ఎలారా? మనమంతా ఎస్ఐ చూపించిన వీడియోలో సరస్సు వాయిస్ మీద కాన్సన్ట్రేట్ చేశాం, కానీ అందులో ఉన్న డీటెయిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం అన్నయ్య. ఆ వీడియోలో సరస్సు అని చెప్తున్న అమ్మాయికి టాటూ ఉంది. అది చూడకుండా ఎస్ఐ గారు చాలా ఎగ్జైట్ అయ్యి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మనం చూపించిన ప్రూఫ్ చూసిన తర్వాత సరస్సుని రిలీజ్ చేసి మరీ సారీ చెప్పాడన్నయ్య. ఆంటీ టాటూ ఆ వీడియోలో కనిపిస్తోందా? నేను కూడా అబ్జర్వ్ చేయలేదే. సారీ చెప్పక సరస్సు గురించి మనం ఎంత క్లియర్గా చెప్తున్నా అర్థం చేసుకోకపోవడం అతని తప్పు. దీని వెనకాల ఎవరున్నారో ఏమన్నా తెలిసిందా బ్రో? తన మీద కేసు పెట్టిన వ్యక్తి వాడు వాగ్దేవికి శిష్యుడు అని చెప్తున్నాడు, కాని కాదు.
వాడి వెనక ఉన్న వాళ్ళ గురించి వాకబు చేయమని ఎస్ఐకి చెప్పాను. డాడ్, ఈ కేసుని పోలీసులకు కాదు సిబిసిఐడికి అప్పగించాలి. అప్పుడే ఈ మొత్తం ప్లాన్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళంతా ఖచ్చితంగా బయటకొస్తారు. సరసు రిలీజ్ అయ్యి వచ్చింది కదా, పైగా ఎస్ఐ కూడా సారీ చెప్పాడంటున్నారు. ఇంకా ఎందుకు ఈ ఇష్యూని పెద్ద చేయడం? ఇష్యూ పెద్ద చేయడం కాదు, ఫర్దర్గా ఏ ప్రాబ్లం అవ్వకుండా కేర్ తీసుకుంటున్నాను. అది కాదు రాహుల్, ఆంటీకి తొందరలోనే స్పృహ వస్తుందని డాక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు ఇలా సిబిసిఐడి క్రిమినల్ కేసు అరెస్ట్ గురించి ఆంటీకి తెలిస్తే తను ఎంత బాధపడతారు చెప్పు. అయినా అమ్మగారికి విషయం తెలియకముందే దాక్కున్న ఆ దొంగల్ని పట్టుకుంటే సరిపోతుంది బాబు. యా సర్సు, యు ఆర్ కరెక్ట్. మేడంకి నిజం తెలిసినప్పుడు మనం ఏం చేయలేకపోయామన్న బాధతో ఆమె ముందు నిలబడే కన్నా నేరం చేసిన దోషుల్ని చట్టం ముందు నిలబెట్టామని అప్పుడు మేడం ముందు మనం తలెత్తుకుని నిలబడచ్చు, గర్వంగా చెప్పుకోవచ్చు. అంతా వీళ్ళనుకున్నట్టే జరుగుతోంది కదా, ఇంకా ఈ ఎంక్వైరీలు ఎందుకు? నా ప్రాణం తీయడానికి కాకపోతే విషయం వెంటనే శ్యామలాంటికి చెప్పి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో డిసైడ్ చేయాలి. లేదంటే నాకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. రాహుల్, వదినమ్మా, ఇలా జరిగిందేంట్రా? వాగ్దేవికి ఎంత ప్రమాదం జరిగిందని ఎందుకు నాకెవరూ చెప్పలేదు? ఇంటికి దూరంగా ఉంటే నేను కాని మనిషిని అయిపోతానా? అమ్మా అమ్మా ప్లీజ్ ఏడవద్దమ్మా. మేడం కండిషన్ స్టేబుల్గానే ఉంది, కంగారు పడాల్సిన పని లేదు. మీరు కూల్గా ఉండండమ్మా. ఉన్న క్రౌడే సరిపోనట్టు ఈ బిగ్ ఆంటీ ఎందుకు ఇప్పుడు? ఓ, ఓన్ సిస్టర్ కదా, చెల్లికి ప్రమాదం అని పాపం పరిగెత్తుకుంటూ వచ్చినట్టున్నారు. అవునమ్మా, మీరు బాధపడకండి. ఇప్పుడే డాక్టర్ చెక్ చేసి చెప్పాడు. మేడం గురించి భయపడాల్సింది ఏమీ లేదు. అమ్మా, వెళ్ళి చూడండి. వద్దయ్యా, నా వాగ్దేవిని టీవీగా నడుస్తుంటే చూడగలను, ఆవేశంగా మాట్లాడితే వినగలను. కానీ ఇలా మౌనంగా అచేతనంగా ఉన్నప్పుడు మాత్రం నేను వాగ్దేవిని చూడలేనురా. అమ్మా, అమ్మగారి పరిస్థితి ఇదివరకటి కన్నా ఇప్పుడు చాలా మెరుగుపడింది. స్పృహలోకి ఇంకా రాలేకపోయినా చేతి వేళ్లు కదులుతున్నాయి. డాక్టర్ గారు చెప్పారు త్వరగా కోలుకుంటారని. మీరేం బాధపడకండమ్మా. వదినమ్మా, వాగ్దేవికి ఏ ప్రమాదం లేదని తెలిసినప్పటి నుంచి నేను కూడా కొద్దో గొప్ప ఇలా ఉండగలుగుతున్నాను. లేదంటే మీతో మాట్లాడడానికి కాదు కదా, చూడ్డానికి కూడా కన్నీళ్ళడ్డొచ్చేవి. అదంతా దేవుడి దయవల్లేనమ్మా. అయ్యో అమ్మ సరసు, ఇదిగో ఇది చాలా శక్తివంతమైన
కామాక్షి అమ్మవారి కుంకుమ. ఇది తీసుకెళ్ళి నా చెల్లికి బొట్టు పెట్టమ్మా. ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు వెళ్ళమ్మా. అమ్మా, మా అమ్మగారి మౌనం భరించడం ఇంకా మా వల్ల కాదు. నీ చల్లని చూపు కోసం ఈ కుంకుమ పెడుతున్నాను. మా అమ్మగారు కళ్ళు తెరిచేలా చూడమ్మా. ఊరుకో అమ్మా. ఏమిట్రా రాహుల్ ఇది? ఒక్క మాట కూడా నాకెవరూ చెప్పలేదు. ఎవరో చెప్తే తెలుసుకోవాల్సిన పరిస్థితి పట్టిందిరా నాకు. నా చెల్లిరా, తను మీకెంతో నాకు అంతే. అమ్మగారు, అమ్మగారు, మీరు కళ్ళు తెరిచారా? అమ్మా, అమ్మా, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మన వాళ్ళందరినీ పిలుస్తాను. బాబు గారు, మామయ్య గారు, మామయ్య గారు, రాల్ బాబు, అమ్మగారు కళ్ళు తెరిచారు, స్పృహలోకి వచ్చారు బాబు. ఋషి, నువ్వు వెళ్ళి డాక్టర్ చెప్పు. ఓకే బ్రో, నేను తీసుకుని వస్తాను. పద. దేవి, సార్ ఒకసారి పక్కకు రండి సార్. అంతా పర్ఫెక్ట్గానే ఉంది సార్. ఇక మేడంకి ఏ టెన్షన్ లేదు, కోలుకున్నట్టే.
హౌ ఆర్ యూ ఫీలింగ్ మ్యామ్? డాక్టర్, ఆ మొహానికి ఆ కట్లు అవి. ఎస్ సార్, వూండ్స్ అన్నీ క్లియర్ అయి ఉండొచ్చు. ఇప్పుడే రిమూవ్ చేస్తా. అలాగే డాక్టర్. ఆ, ప్రీతి, నాకెందుకో మేడం ఫేస్ చేంజ్ అయిపోతుంది అనిపిస్తుంది. ఎందుకు? ఎందుకంటే ఆ, అదే ఇన్ని రోజుల తర్వాత కట్లు తీస్తున్నారంటే కన్ఫామ్ గా ఆ ట్విస్ట్ ఉంటుంది చూడు. నవ్య, మీరు తొందరగా కోలుకోవాలని జొన్నవాడ కామాక్షమ్మ గుడిలో పూజలు చేపిస్తున్నామమ్మా. ఇంక చాలు. తనని వచ్చేయమని చెప్పు. సరే మేడం, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను మేడం. మేడం, ఇప్పుడు మీకు ఓకే కదా మేడం? నొప్పేం లేదు కదా? ఆ, కొంచెం పెయిన్గా ఉంది అంతే. అదర్వైజ్ నో పెయిన్. ఇంకో 2 డేస్లో ఆ పెయిన్ కూడా తగ్గిపోతుంది మేడం. నథింగ్ టు వరీ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు ఒక్కడికే కాదు మేడం, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ముఖ్యంగా మీ కోడలికి. కొన్నాళ్లుగా నేను వైద్యమే చేయగలిగాను, కానీ తను ప్రతి క్షణం మీ పక్కనే ఉండి కంటికి రెపలా సేవలు చేసింది. మీ ఫాస్ట్ రికవరీకి అది కూడా ఒక కారణం మేడం. అమ్మా,
థ్యాంక్స్ అమ్మా. చా, సినిమా క్లైమాక్స్లో ప్రతిసారి విలన్ ఫూల్ అయినట్టు మంచి జరిగితే చాలు, క్రెడిట్ మొత్తం దాని ఖాతాలోకి వెళ్ళిపోతుంది. అయ్యో అమ్మా, మీరు నాకు వద్దమ్మా. మీరు ఆరోగ్యంగా కళ్ళు తెరిచారు, మా అందరికీ అది చాలు.